So guys, very good morning. So welcome to the session. Myself, Said Rasul, Faculty of History, have been teaching in different institutes for UPSC, APPSC and TGPSC. First, let me get how many of you preparing for both Group 1 and Group 2? Group 1 and Group 2. So exclusively Group 1? Exclusively Group 1. Good. And for all competitive exams, including UPSC, Group 1, Group 2, APPSC, TGPSC, all competitive exams. Good. Chalo. So now with this background, come to APPSC. As far as APPSC is concerned, as we know, manaku recent ga government job calendar ivvadam jarigindi, and when you go through job calendar, you get the respective jobs. We are not concerned other posts. We are concerned about Group 1 and Group 2. Besides, if you have done what do we call respective graduations, post graduations, ante manaku humanities ganivandi, social sciences ganivandi, life sciences ganivandi, like even we found jobs in higher education. Just go through the notification, right? Now let me confine to Group 1 services and Group 2 services. We have totally 91 posts in Group 1 services. According to one popular opinion, అంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి 100+ కావచ్చు అనేది ఒకటి. యాజ్ ఆఫ్ నౌ 91 అనమాట, రైట్? మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ మనకు ఆగస్ట్ అని చెప్తున్నారు, రైట్? సో విల్ సీ హౌ ఇట్ గోస్. సో 100+ కావచ్చు అనేది ఒక ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు Group 2, మనకు 800+ అంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి 800+ కావచ్చు అనేది ఒక ఒపీనియన్, రైట్? వాట్ ఎవర్, let us take the same number, 91 Group 1 posts and around 750 Group 2 posts. మళ్ళీ ఈ జాబ్స్కు అంటే ఈ నోటిఫికేషన్స్కి మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేది ఇక్కడ డిస్కషన్. నా కమ్ టు ఏపీపీఎస్సీ Group 1. చాలామందికి ఐడియా ఉండొచ్చు, ఇంక్లూడింగ్ ఆన్లైన్ స్టూడెంట్స్. మనకు Group 1లో 3 stages ఉంటాయి. ద సేమ్ ప్యాటర్న్ ఆఫ్ యూపీఎస్సీ. యూపీఎస్సీలో ఎలాగైతే మనకు ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఇంటర్వ్యూ, మనకు Group 1 ప్యాటర్న్లో కూడా సేమ్ 3 టైర్ ఎగ్జామ్ అంటాం: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. మళ్ళీ ప్రిలిమ్స్లో ద సేమ్ కేస్ గోస్ విత్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్. మనకు యూపీఎస్సీలో 2 పేపర్స్ ఉంటాయి, జిఎస్ అండ్ సిసాట్. ఇక్కడ సిసాట్ అనేది ఉండదు. జిఎస్లోనే మనకు జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది ఎక్కడ, Group 1 ప్రిలిమ్స్లో, రైట్? ద సేమ్ కేస్ గోస్ విత్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. Now come to APPSC Group 1 prelims lo, we have for about half a dozen major subjects. Chala mandiki idea undochu: history, polity, economy, geography, science and technology, right? The respective subjects prelims lo, and one of the famous subjects happen to be history, and to be specific, Indian history. Once you done with prelims, now you have mains, and one of the famous subjects in general studies mains, once again, ఇండియన్ హిస్టరీ. మనకి ఇండియన్ హిస్టరీతో పాటు జనరల్ స్టడీస్ మెయిన్స్లో ఇండియన్ హిస్టరీతో పాటు మనకు ఏపీ హిస్టరీ అనేది కూడా ఉంటుంది. చలో, నా కమ్ టు ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీని మనం ఏ విధంగా చూస్తాము, ఏ విధంగా డిస్కస్ చేస్తాము ఇన్ సబ్సిక్వెంట్ క్లాసెస్ ఉన్నప్పుడు, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ కాంప్రహెన్సివ్ టీచింగ్ యాజ్ ఫార్ యాజ్ ఇండియన్ హిస్టరీ ఇస్ కన్సర్న్. రీజన్ బీయింగ్, ఇండియన్ హిస్టరీ వీ హ్యావ్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ ఈవెన్ ఇన్ మెయిన్స్. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టాపిక్ని ఏ విధంగా డిస్కస్ చేస్తాము, మళ్ళీ అదే టాపిక్ను మెయిన్స్లో ఏ విధంగా రాయాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫేమస్ టాపిక్స్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మనకు ప్రీవియస్గా క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి. To be specific with APPSC Group 1 prelims. See, Indus Valley Civilization, one of the famous areas. మీరు యూపీఎస్సీ తీసుకోండి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్, ఈవెన్ Group 2 అంటే Group 1 ప్రిలిమ్స్, మెయిన్స్, ఈవెన్ Group 2 మనకు ప్రిలిమ్స్లో కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఇన్నోవేటబుల్ టాపిక్, రైట్? సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మనకు క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, ప్రిలిమ్స్లో ఏ విధంగా అడిగారు, కాన్సెప్ట్స్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి. అండ్ ద సేమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకు ఒకవేళ మెయిన్స్లో చాలా మెయిన్స్ ఎగ్జామ్స్లో రావడం జరిగింది, ఏ విధంగా రాయాలి, ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తాం. దాన్నే ఐ ప్రిఫర్ టు కాల్ ఇట్ యాజ్ ఎ
కాంప్రహెన్సివ్ స్టడీయింగ్ అంటాం, రైట్? చలో, నా కమ్ టు ఇట్స్ ఆల్ అబౌట్ మెయిన్స్, ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. మళ్ళీ మెయిన్స్లో వీ ఫౌండ్ రీజనల్ ఎలిమెంట్స్, నాట్ ఇన్ ప్రిలిమ్స్. మెయిన్స్లో మాత్రమే మనకు రీజనల్ ఎలిమెంట్స్ ఉంటాయి. రీజనల్ ఎలిమెంట్స్ అన్నప్పుడు టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ, ఏపీ జోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. ఐ వుడ్ సే కేవలం 3 రీజనల్ ఎలిమెంట్స్ను మాత్రమే మీరు అడిషన్గా చదువుతారు. ద సేమ్ కేస్ గోస్ విత్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్సో, రైట్? కేవలము హిస్టరీ, రీజనల్ హిస్టరీ, రీజనల్ జోగ్రఫీ, ఏపీ జోగ్రఫీ అండ్ రీజనల్ ఎకానమీ. ద రిమైనింగ్ కట్, కాపీ అండ్ పేస్ట్ ఆఫ్ UPSC topics and even like the group 1 topics. I'm talking about the national topics, and even the same case goes with group 2 topics. దీన్ని కనెక్ట్ చేస్తూ చదవాలి, చాలా ఈజీ. ఏ విధంగా అనేది వన్స్ వీ డన్ విత్ the group 2 syllabus, I'll be going to explain, right? So including online students, when it comes to APPSC, we have 3 stages: prelims, mains and interview. ప్రిలిమ్స్లో వీ హ్యావ్ ద రెస్పెక్టివ్ టాపిక్స్, రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ను ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఏ విధంగా చదవాలి అనే దాని మీద ఫోకస్ చేయాలి. యూ సపోజ్ నాట్ టు సెగ్రిగేట్ దట్ దిస్ టాపిక్ ఈజ్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ దిస్ టాపిక్ ఈజ్ ఫర్ మెయిన్స్. నో, ఎవ్రీ టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ద ఓన్లీ థింగ్ ఈజ్ మనకు ప్రిలిమ్స్లో మనకు ఆబ్జెక్టివ్ వేలో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు, మెయిన్స్లో డిస్క్రిప్టివ్ వేలో మీరు రాయాల్సి ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 1 మనకు ఏపీ హిస్టరీ ఏదైతే ఉందో, గ్రూప్ 1 ఏపీ హిస్టరీ ఏదైతే ఉందో, ప్యూర్లీ రిలేటెడ్ టు మెయిన్స్ ఓన్లీ, నాట్ ఆఫ్ ప్రిలిమ్స్. ఐ వుడ్ సే అంటే మనం క్వశ్చన్ ఫార్మాట్లో డిస్కస్ చేసినా కూడా సరిపోతుంది. బట్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2, once again, besides the descriptive, you have to focus on objective. What I'm trying to tell you, one comprehensive preparation is meant for all exams. Adi group 1 services ganivandi, group 2 services ganivandi. Comprehensive anedi dani meeda focus cheyali. Chalo, so how we are going to take what we call say Indian history classes and as well as AP history classes annappudu, in Indian history we have 3 components: ancient, medieval and modern. Mali ancient Indian history, medieval Indian history, modern Indian history, both manam indaka refer chesinattu prelims and mains. Indian history is the syllabus included both prelims and mains. Group 1 lo kuda manaku prelims lo Indian history untundi, mains lo kevalam AP history untundi. Group 2 lo, రైట్, మనకు గ్రూప్ 1లో ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్స్లో ఉంటుంది, మెయిన్స్లో ఉంటుంది. నా కమ్ టు ఏపీ హిస్టరీ వచ్చేసి మనకు కేవలం మెయిన్స్లోనే ఉంటుంది. మనం ఇందాక రెఫర్ చేసాం. ఎలాగైతే మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి చాప్టరైజేషన్ ఉందో, ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్, ద సేమ్ చాప్టరైజేషన్ వీ ఫాలో ఫర్ ఏపీ హిస్టరీ. సేమ్ టైం లైన్ తీసుకుంటాం. అంటే చాలామందికి అపోహలు ఉండొచ్చు, మిత్స్ ఉండొచ్చు, కన్సెప్షన్స్ ఉండొచ్చు. హిస్టరీ ఈజ్ వన్ ఆఫ్ ది వాస్ట్ సబ్జెక్ట్స్, రైట్, విచ్ ఈజ్ ట్రూ. కానీ ఈ వాస్ట్ సబ్జెక్ట్ను వెన్ యూ స్టార్ట్ లెర్నింగ్ విత్ నరేషన్, వెన్ యూ స్టార్ట్ లెర్నింగ్ విత్ ఆర్గనైజ్డ్ వే, లెట్ మీ టెల్ యూ, చాలా ఈజీ. ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అది ఏపీపీఎస్సీ కానివ్వండి, గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ కానివ్వండి, టీజీపీఎస్సీ కానివ్వండి, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండ్ ద మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ హ్యాపెన్ టు బి హిస్టరీ. రీజన్ బీయింగ్, సేమ్ ఈవెంట్స్ ఉంటాయి. ఈవెన్ యూ డోంట్ నీడ్ టు రైట్ ద న్యూ వర్డ్స్. ఉన్న వర్డ్స్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో రాస్తే యుల్ బి గోయింగ్ టు గెట్ గుడ్ మార్క్స్ అంట. మళ్ళీ దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇందాక ఒక ఆన్లైన్ స్టూడెంట్స్ ఒక ఆయన చెప్పాడు, ఫుల్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, లైక్ నో సే బుక్స్ ఉంటాయి, లిటరేచర్ ఉంటాయి. ఐ డూ యాక్సెప్ట్, ఇవన్నీ ఉంటాయి. బట్ యూ డి నాట్ టు ఫోకస్ మచ్ ఆన్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చదవాలన్నా కూడా చాలా, ఫర్ ఎగ్జాంపుల్, ఎలాంటి ఇయర్స్ని గుర్తుపెట్టుకోవాలి
అనేది I generally say you have to remember those years which might have changed the very course of history. చాలా మందికి ఐడియా ఉండొచ్చు what happened in 1526. Can anyone, including online students? What happened in 1526? చలో 1556 లో ఏదైనా జరిగిందా? చలో 1761 లో ఏమైనా జరిగిందా? మరి ఇందాక క్వశ్చన్ as I was posing the question, 1526 మనకు పానీపత్ యుద్ధం జరిగింది. బ్యాటిల్ ఆఫ్ పానీపత్ ది ఫస్ట్ అంటాం. The battle fought in 1526 between Babur forces and Ibrahim Lodi forces. ఎందుకు ఈ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోవాలి? చాలామంది జనరల్ అడుగుతుంటారు, హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ ఆఫ్ ఇయర్స్, డేట్స్, హౌ టు రిమెంబర్. I generally instruct the students, aspirants, don't remember all the years, remember those years which might have changed the very course of history. And I generally give an example of 1526. ఎందుకు 1526ని గుర్తుపెట్టుకోవాలి? ఎందుకు 1556ని గుర్తుపెట్టుకోవాలి? 1761ని గుర్తుపెట్టుకోవాలి? 1947ని గుర్తుపెట్టుకోవాలి? 261 BCని గుర్తుపెట్టుకోవాలి? Because so these are the years where we found the very course of history got changed. For example, take an example of, as I was telling, 1526, the year in which Panipat the first fought between Babur forces and Ibrahim Lodi forces. The outcome of the battle, Ibrahim Lodi forces were defeated. Chalo. So guys, come back. We are making efforts to understand how the stories to be, or like events to remember, especially years. ఇక్కడ అంటే ప్రతి ఇయర్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం యూ హ్యావ్ టు రిమెంబర్ దోస్ ఇయర్స్ వేర్ ఇన్ ద వెరీ కోర్స్ ఆఫ్ హిస్టరీ మైట్ హ్యావ్ గాట్ చేంజ్డ్. అలాంటి ఇయర్స్లో 261 BC కానివ్వండి, 1526 BC కానివ్వండి, AD కానివ్వండి, 1556 and 1761 అంటారు. As I was telling, 1526, wherein we found one of the famous historical battles, that is Panipat the First. మొదటి పానిపట్ యుద్ధం అంటాం తెలుగులో. The battle fought between Babur forces and Ibrahim Lodi forces, wherein Babur forces got victory and Ibrahim Lodi forces got defeated, and the same Ibrahim Lodi got killed in the battlefield అంటాం. అంటే దీన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది బ్యాటిల్, అంటే మనకు ప్రతి యుద్ధంలో ఎవరో ఒకరు గెలుస్తారు. దాన్ని మనం ఏమంటామంటే అవుట్కమ్ అంటాం. You need not remember outcome. You need to remember significance of the battle, because we found questions on significance of the battle. If I ask, what is the significance of Panipat the First? Can anyone? Significance of Panipat the First. కొంచెం గట్టిగా. Yes, very good. End of Delhi Sultanate. జనరల్గా యుద్ధం అనేది యుద్ధం అనేది జరుగుతుంది, ఎవరెవరు గెలుస్తారు, దాన్ని ఏమంటామంటే అవుట్కమ్ అంటాం. అవుట్కమ్ మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సిగ్నిఫికెన్స్. యాజ్ ఐ వాస్ టెల్లింగ్, బికాస్ ద రెస్పెక్టివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సిగ్నిఫికెన్స్ మీద ఫోకస్ చేస్తాయి వెన్ ఇట్ కమ్స్ టు బ్యాటిల్స్, రైట్? మళ్ళీ ఏంటి సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ది ఫస్ట్ అన్నప్పుడు, Delhi Sultanate came to an end. The Sultanate which was established in the year 1206. అంటే 13వ శతాబ్దంలో స్థాపించినటువంటి ఢిల్లీ సామ్రాజ్యం, ఢిల్లీ సల్తనేట్ అంటాం, కుతుబుద్దీన్ ఐబక్ అండ్ ఆల్. సో వీళ్ళు స్థాపించినటువంటి ఢిల్లీ సామ్రాజ్యం 1526తో పతనం కావడం జరిగింది. 1526లో పతనం కావడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఈ బ్యాటిల్ ఏదైతే ఉందో, పానిపట్ ది ఫస్ట్ ఏదైతే ఉందో, ఫాట్ ఇన్ 1526. We have to remember the year. And apply the same towards 1556, Battle of Panipat the Second. రెండవ పానిపట్ యుద్ధము అంటాం తెలుగు. అక్బర్ గాట్ బ్యాక్ హిస్టరీస్ అంటాం. ఒకవేళ రెండవ పానిపట్ యుద్ధంలో అక్బర్ విజయం సాధించక ఉన్నట్లయితే, ఫర్గెట్ అబౌట్ మొఘల్ ఎంపైర్ ఆన్ ఇండియన్ సాయిల్. వన్ ఆఫ్ ది ఫేమస్ బ్యాటిల్స్. సో యూ హ్యావ్ టు రిమెంబర్. And another famous battle, that is Battle of Panipat the Third. The battle fought in the year 1761. మూడో పానిపట్ యుద్ధం అంటాం తెలుగులో. అండ్ ఫ్యూ మైట్ హ్యావ్ వాచ్డ్ అ మూవీ కాల్డ్ పానిపట్, వన్ ఆఫ్ ది బాలీవుడ్ మూవీస్, రైట్? అర్జున్ కపూర్,
సంజయ్ దత్, కృతి సనన్, వీళ్ళందరూ కూడా అంటే ఈ పానీపత్ వన్ ఆఫ్ ది బాలీవుడ్ మూవీస్ ఏదైతే ఉందో అది పానీపత్ ది థర్డ్ సంబంధించింది. అంటే ఏ విధంగా పానీపత్ను మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు బ్యాటిల్ ఆఫ్ పానీపత్ ది థర్డ్ ఫాట్ బిట్వీన్ మరాఠా ఫోర్సెస్ అండ్ ఆఫ్ఘాన్ ఫోర్సెస్. మరాఠా ఫోర్సెస్ హెడెడ్ బై సదాశివరావ్ భావే అంటారు. When it comes to Afghan forces headed by Ahmad Shah Abdali. Afghan forces headed by Ahmad Shah Abdali అంటే ఈ పాత్రను సంజయ్ దత్ పోషించడం జరిగింది. When it comes to Maratha forces headed by సదాశివరావ్ భావ్, ఈ పాత్రను మనకు అర్జున్ కపూర్ పోషించడం జరిగింది. అవుట్కమ్ Afghans got victory అంటాం, but Marathas got defeated. Now with this Maratha history came to an end. ఇలాంటి బ్యాటిల్స్ని గుర్తుపెట్టుకోవడానికి, ఇలాంటి ఇయర్స్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి, అంతేగాని ప్రతి ఇయర్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకని మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూడాలి. వెన్ యూ గో త్రూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ యూ కమ్ అక్రాస్ రెస్పెక్టివ్ ఇయర్స్. ఐ వుడ్ సే యూ నీడ్ నాట్ టు రిమెంబర్ ఇయర్స్, బట్ ఫ్యూ ఇయర్స్ టు బి రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ an example of 261 BC. What happened in 261 BC? Can anyone, including online students? క్రీస్తుపురం 261 అంటాం. వాట్ హ్యాపెండ్? కొంచెం గట్టిగా. బ్యాటిల్ ఆఫ్ కళింగ యుద్ధం అంటాం తెలుగులో. ద బ్యాటిల్ ఫాట్ బిట్వీన్ మౌర్యన్ ఫోర్సెస్ హెడెడ్ బై అశోక అండ్ కళింగన్ ఫోర్సెస్. కట్ చేస్తే కళింగన్ ఫోర్సెస్ వర్ డిఫీటెడ్ బై మౌర్యన్ ఫోర్సెస్. And the same Kalinga, modern Orissa, it became part of Mauryan Empire. Mali significance ఏంటి? Significance of Battle of Kalinga అన్నప్పుడు Battle of Kalinga brought revolutionary change in the very personality of Ashoka. The same battle forced Mauryan Ashoka to abandon warfare activities. అంటే ఒక యుద్ధంలో విజయం సాధించి కూడా యుద్ధాలను త్యజించినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ప్రపంచ చరిత్రలో అది కేవలం అశోకుడు అని మనకు జనరల్గా చరిత్రకారులు చెప్తారు. ఒక యుద్ధంలో విజయం అంటే ఒక యుద్ధంలో ఓడిపోవడం జరిగింది, మన యుద్ధాలను మానేశాడు, దట్ ఈస్ నార్మల్, రైట్? కానీ యుద్ధంలో విజయం సాధించి కూడా యుద్ధాలను త్యజించినటువంటి రాజు మనకు అశోకుడు అని. అండ్ ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ కళింగ విచ్ ఫాట్ ఇన్ 261 BC, so the gentleman got converted to Buddhism and he propagated Buddhism and he became one of the famous Saint King Sage. What I'm trying to tell you, ఇలాంటి బ్యాటిల్స్ను, ఇలాంటి ఇయర్స్ను గుర్తుపెట్టుకోవాలి. అన్ని బ్యాటిల్స్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఉంటుంది, రైట్? సో as I was telling, we found the same pattern when it comes to Indian history and AP history. Indian historyలో మనకు 3 components ఉంటాయి: ancient, medieval and modern. The same components which we are going to learn as part of AP history. So manaku dadapuga 20 chapters ఉన్నాయి. అంటే whatever the syllabus which we have learned from APPSC Group 1 prelims, mains and APPSC Group 2 prelims. అంటే ఈ మొత్తం టాపిక్స్ మనము 20 చాప్టర్స్గా విభజించడం జరిగింది. ఒక ఆర్గనైజ్డ్ వేలో, అంటే ఒక క్రొనాలజీ వేలో, బై టేకింగ్ టైమ్ లైన్ అంటాం, రైట్? సో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో భాగంగా we have totally 8 chapters అంటాం. అండ్ మిడివల్ ఇండియన్ హిస్టరీలో భాగంగా 5 chapters, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా 7 chapters. 20 chapters, exclusive preparation with both the respective chapters covers both prelims and mains. అలాగే మనకు 16 chapters ఏపీ హిస్టరీలో మనం దీన్ని డివైడ్ చేయడం జరిగింది. గ్రూప్ 1 సర్వీసెస్ మెయిన్స్లో ఏపీ హిస్టరీ టాపిక్స్ ఏవైతున్నాయో మనకు హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కల్చర్ వెన్ యూ గో త్రూ సిలబస్, దాన్ని మనము 16 చాప్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే మనకు 3 యూనిట్స్ ఉంటాయి, 4 యూనిట్స్ ఉంటాయి మనకు వెన్ యూ గో త్రూ సిలబస్ ఆఫ్ ఏపీపీఎస్సి. గ్రూప్ 1 మెయిన్స్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, అండ్ గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ హిస్టరీ. మనకు టోటల్గా 4 యూనిట్స్ ఉంటాయి. 4 యూనిట్స్ మనము 16 టాపిక్స్గా
Chalo, as I was telling, totally we have 20 chapters when it comes to Indian history, and as far as AP history is concerned, we have like the 16 chapters, right? Now come to Indian history. Indian history lo bhaganga, take an example of ancient. Take an example of ancient. మనకు ఏన్షియంట్లో భాగంగా we have totally 8 chapters. 8 chapters మనకు ఇండియన్ హిస్టరీలో భాగంగా ఏన్షియంట్లో భాగంగా when it comes to Indian history we have totally 20 chapters. Out of 20 chapters, ancient 8, medieval 5 and modern 7. Now come to ancient Indian history లో we have Indus Valley civilization. అంటే మనకు ప్రీహిస్టారిక్ కల్చర్స్ ఏవైతే ఉంటాయో we generally discuss as part of UPSC. బట్ ఇక్కడ ప్రీహిస్టారిక్ కల్చర్స్ని ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చి వీఆర్ గోయింగ్ టు లర్న్ ప్రీహిస్టారిక్ కల్చర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏపీ హిస్టరీ. ఎందుకంటే ఏపీ హిస్టరీలో మనకు ప్రీహిస్టారిక్ కల్చర్స్తో స్టార్ట్ అవుతుంది. ప్రిలిమ్స్లో ప్రీహిస్టారిక్ కల్చర్స్ అనేది లేదు. ఎక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ప్రీహిస్టారిక్ కల్చర్ అనే టాపిక్ లేదు, కానీ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. రీజన్ బీయింగ్ ద సేమ్ ప్రీహిస్టారిక్ కల్చర్స్ అనే టాపిక్ను మనం మెయిన్స్లో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. With the background of Indian history, మనం AP history discuss చేస్తాం. That will be done the next session. Now come to Indus Valley civilization. One of the famous, as I was telling, one of the famous areas for both Group 1 services and Group 2 services, Indian history, Indus Valley civilization. మళ్ళీ ఈ Indus Valley civilizationలో మనం ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్లో కూడా ఎలాంటి టాపిక్స్ను డిస్కస్ చేస్తాం అనేది మనం సబ్సిక్వెంట్ క్లాసెస్లో రెఫర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కాంప్రహెన్సివ్ ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, వన్స్ అగైన్ వీ హ్యావ్ టు గో త్రూ సిలబస్. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా అది యూపీఎస్సీ కానివ్వచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 కానివ్వచ్చు, ఫస్ట్ సిలబస్ని చూడాలి. 3 ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. ఐ ఆల్వేస్ ఇన్స్ట్రక్ట్ ఆస్పిరెంట్స్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ 3 ఏరియాస్. ఫస్ట్ ఏరియా ఏంటి అన్నప్పుడు సిలబస్. Go to what we call site, download the syllabus, read the syllabus, understand the syllabus. When you read the syllabus, you'll get some idea. Based on this, go through previous year questions, PYQs. When you go through previous year question papers, you'll understand how the questions are being framed, what are the areas to be focused. అంటే సిలబస్లో ఉన్న టాపిక్స్ నుంచే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకు అవుతాయి. నేచర్ ఏంటి, ప్రొఫార్మ్ ఏం అడుగుతున్నాడు, అండ్ స్టాండర్డ్ బుక్స్. దట్స్ ఇట్. We generally suggest few books when it comes to Indian history. What are the books to be read? When it comes to AP history, what are the books to be read? And the respective other faculty members, polity కానివ్వండి, geography కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి. దట్స్ ఇట్. ఈ 3 ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ స్టాండర్డ్ బుక్స్. వెన్ యూ రీడ్ ద సిలబస్, ఇట్ హెల్ప్స్ యూ ఇన్ రీడింగ్ ద స్టాండర్డ్ బుక్స్. అంటే మీకు సిలబస్ మీద ఐడియా ఉన్నప్పుడే మీకు ఏ టాపిక్స్ని చదవాలి. స్టాండర్డ్ బుక్స్ అంటే యూ నీడ్ నాట్ రైట్ ఫ్రమ్ పేజ్ 1 టు లాస్ట్ పేజ్. మేబీ ఒక స్టాండర్డ్ బుక్లో 500 pages ఉండొచ్చు, 700 pages ఉండొచ్చు, లేదా 1000 pages ఉండొచ్చు. యూ నీడ్ నాట్ రైట్ ఆల్ టాపిక్స్. ఆ బుక్లో మనకు సిలబస్లో ఏ టాపిక్స్ అవుతున్నాయో వాటిని మాత్రమే చదవడం అలవాటు చేసుకోండి. ఆల్ సబ్జెక్ట్స్, నాట్ ఓన్లీ ఫర్ హిస్టరీ, ఆల్ సబ్జెక్ట్స్. So there are so many advantages if you have command over syllabus. Segregate చేసుకోండి. మీరు ఇండియన్ హిస్టరీ చదువుతున్నారు, ఇండియన్ హిస్టరీ సిలబస్ చూడండి. దానికి సపరేట్ ఒక పేజ్ పెట్టుకోండి, సపరేట్ ఒక పీడిఎఫ్ని తయారు చేసుకోండి. Now go to Indian polity, go to Indian economy. The same case goes with regional elements. AP history సిలబస్ తీసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి, అండ్ స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. సో వెల్ యూర్ రీడింగ్ వాట్ వీ కాల్ బుక్స్,
you have to go through simultaneously previous year questions so that your mind tells you that so this is how the questions are being framed and these are the areas to be focused. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం ఇన్ సబ్సిక్వెంట్ క్లాసెస్లో. ఫస్ట్ మీరు ఈ 3 ఏరియాస్ మీద ఫోకస్ చేయండి. నా కమ్ టు యాజ్ ఐ వాస్ టెల్లింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వీఆర్ గోయింగ్ టు సెగ్రిగేట్ what are the topics which are meant for prelims and what are the topics which are exclusively meant for mains. Once again, when you go through previous year question papers, you yourself can segregate these. మరి అంత టైం అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అది నీడ్ చేయాల్సిన అవసరం లేదు బికాస్ ఆల్రెడీ వీ హ్యావ్ డన్ దిస్. We are not going to segregate that. First we'll discuss prelims, then we'll no కాంప్రహెన్సివ్లో అంటే ఒక చాప్టర్ తీసుకొని మనము అన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఈ టాపిక్స్లో భాగంగా ఐల్ బీ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ పీపుల్. సో దీస్ ఆర్ ది ఏరియాస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ప్రిలిమ్స్ బికాస్ we got frequently questions in prelims and these are the areas which are meant for mains. మళ్ళీ మెయిన్స్ అన్నప్పుడు మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా రాయాలి అనేది మనం డిస్కస్ చేస్తాం. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టౌన్ ప్లానింగ్. మనం తెలుగులో ఏమంటామంటే నగర నిర్మాణము అంటాం. టౌన్ ప్లానింగ్ వన్ ఆఫ్ ది ఫేమస్ ఏరియాస్ ఫర్ జనరల్ స్టడీస్ మెయిన్స్. అది మీరు యూపీఎస్సీ తీసుకోండి, ఏపీపీఎస్సీ తీసుకోండి, టీజీపీఎస్సీ తీసుకోండి. టౌన్ ప్లానింగ్ వన్ ఆఫ్ ది ఫేమస్ ఏరియాస్ ఫర్ జనరల్ స్టడీస్ మెయిన్స్. సింధు నాగరికతలో ఉన్నటువంటి నగర నిర్మాణం ఎలాంటిది అనేది మనకు జనరల్ స్టడీస్ మెయిన్స్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. సో వీఆర్ గోయింగ్ టు లర్న్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ టౌన్ ప్లానింగ్. ఒక హాఫ్ ఏ డజన్ ఫీచర్స్ ఉంటాయి. ఆ హాఫ్ ఏ డజన్ ఫీచర్స్ మనం రాసుకుంటాం. రాసుకొని అదే టౌన్ ప్లానింగ్ నుంచి మనకు ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా పడ్డాయి అవి డిస్కస్ చేస్తాం. ఫ్యూ టాపిక్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్, ఫ్యూ టాపిక్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్. ఈ మెయిన్స్లో నుంచి కూడా మనకు ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ పడ్డాయి. As I was telling, what I prefer to call this methodology as comprehensive. Have the habit of reading every subject comprehensively, especially 3 subjects మీద మీరు ఫోకస్ చేయాలి because we have given like a lot of importance in the 3 subjects: Indian history with AP history, Indian geography with AP geography and Indian economy with AP economy. And I would say, take an example of Indian history. 60% events of Indian history that will be covered in AP history. 60% అంటే ఏంటి? కేవలం 40% ఈవెంట్స్ను మాత్రమే మీరు రీజనల్ హిస్టరీలో భాగంగా నేర్చుకోవాలి. రిమైనింగ్ సేమ్ ఈవెంట్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. That will be discussed in the next session. Exclusive మనకు AP historyలో భాగంగా డిస్కస్ చేస్తాం. So let me focus on Indian history. As I was telling, Indus Valley civilization followed by Vedic civilization. అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నప్పుడు వన్ ఫేమస్ ఒపీనియన్ 2500 BC to 1750 BC అంటాం. The civilization which flourished between 2500 BC to 1750 BC. Once again, extremely unimportant. Years are not important. ఒక ఐడియా పెట్టుకోవాలి. ఓకే, సింధు నాగరికత క్రీస్తు పూర్వం 2500 శతాబ్దం నుంచి మనకు 1750 BC వరకు. ఓకే, ఒక ఐడియా పెట్టుకోవాలి. ఫాలోడ్ బై వేదిక్ సివిలైజేషన్ 1500 BC to 600 BC. వైదిక నాగరికత అంటాం తెలుగు. ఎలాగైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ప్రిలిమ్స్ టాపిక్స్ ఉన్నాయో కాంప్రహెన్సివ్ డిస్కస్ చేస్తాం, మెయిన్స్ టాపిక్స్ కాంప్రహెన్సివ్ డిస్కస్ చేస్తాం. సేమ్ ప్రొఫార్మా వీఆర్ గోయింగ్ టు ఫాలో ఫర్ వేదిక్ సివిలైజేషన్. మనకి వేదిక్ సివిలైజేషన్లో కూడా ఫ్యూ టాపిక్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ అసోసియేటెడ్ విత్ ప్రిలిమ్స్, ద రిమైనింగ్ ఆర్ అసోసియేటెడ్ విత్ మెయిన్స్. చాలామందికి ఐడియా ఉండొచ్చు వేదిక్ లిటరేచర్, వన్ ఆఫ్ ది ఫేమస్ ఏరియాస్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. మళ్ళీ వేదిక్ లిటరేచర్లో భాగంగా వీ హ్యావ్ శృతి లిటరేచర్, స్మృతి లిటరేచర్. శృతి లిటరేచర్లో లైక్ మనకు 4 వేదాస్ కానివ్వండి, 7 అరణ్యకాస్ కానివ్వండి, 7 బ్రాహ్మణాస్ కానివ్వండి, 108 ఉపనిషత్స్. When it comes to స్మృతి లిటరేచర్,
కెన్ యూ నో వాట్ ఆర్ ద కాంపనెంట్స్ ఇన్ స్మిత్ లిటరేచర్? స్మిత్ లిటరేచర్లో భాగంగా మనకు వేదాంగాస్ వస్తాయి, 6 వేదాంగాస్, 4 ఉపవేదాస్ వస్తాయి, 18 పురాణాస్ వస్తాయి, అండ్ 2 itihasas. What are the 2 itihasas we have? Ramayana and Mahabharata. That's it. Prelims point of view, factual information. 1-2 సార్లు చదివితే గుర్తుంటుంది. Upanishads, how many Upanishads we have? 108 Upanishads. Ambulance వెళ్తుంది, Upanishads అయిపోయింది. మీరు ఇక్కడ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు చదివితే మనకు ఈజీ గుర్తుంటుంది. అంటే దీన్ని ఫ్యాక్చువల్గా పరిగణించకూడదు. యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ ఇంట్రెస్ట్ ఇన్ నోయింగ్. మీరు ఇంకా అంటే అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతున్నాయో వీళ్ళు ఎక్కువగా సోషియో ఎకానమిక్ అండ్ కల్చరల్ హిస్టరీ మీద ఫోకస్ చేస్తున్నారు. When you start going through previous year question papers, especially for the past decade, see when we were writing somewhere like 2004, 2008, e kalamlo we used to prepare for besides socio-economic and cultural history, we used to focus on political history. ఇప్పుడు పొలిటికల్ హిస్టరీ మీద మ్యాక్సిమం తగ్గించాలి. ఇట్ డస్ నాట్ మీన్ వీఆర్ గోయింగ్ టు ఇగ్నోర్ పొలిటికల్ హిస్టరీ. పొలిటికల్ హిస్టరీతో పాటు పొలిటికల్ హిస్టరీతో పాటు ఎక్కువగా ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. బికాస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఫోకసింగ్ ఆన్ దీస్ ఏరియాస్. అందుకని మీరు సిలబస్ని చూసినట్లయితే ఎస్పెషలీ ఏపీపీ హిస్టరీ, ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సిలబస్ మీరు చూసినట్లయితే యూ కమ్ అక్రాస్ సోషియో ఎకానమిక్ అండ్ కల్చరల్ హిస్టరీ అని ఉంటుంది, లేదా ఇండియన్ హిస్టరీ అండ్ హెరిటేజ్ అని ఉంటుంది విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియన్ నేషనల్ మూమెంట్ అని ఉంటుంది వెన్ యూ గో త్రూ సిలబస్. అండ్ ఈవెన్ వెన్ యూ గో త్రూ సిలబస్ ఆఫ్ ఏపీ హిస్టరీ, సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. అంటే వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. మనము అవి తప్ప మొత్తం ఫోకస్ చేస్తాం. కట్ చేస్తే 30 years ఇండస్ట్రీ అని చెప్తాం. ఏదైతే అంటే యూ హ్యావ్ టు బి స్ట్రిక్ట్ టు ది సిలబస్. ఆల్వేస్ ఇన్స్ట్రక్ట్ ది ఆస్పిరెంట్స్, స్ట్రిక్ట్ టు ద సిలబస్. ఫస్ట్ సిలబస్లో ఏముంది దాన్ని అర్థం చేసుకోండి. ప్రీవియస్గా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు వాటిని ఫాలో కాండి. అండ్ what we call standard books which were instructed by APPSC. సిలబస్లోనే లాస్ట్లో సజెస్టెడ్ రీడింగ్స్ అని ఉంటాయి, మొత్తం చూడాలి. సజెస్టెడ్ రీడింగ్స్ అని ఉంటాయి. ఆ సజెస్టెడ్ రీడింగ్స్ను మనం ఐడియా పెట్టుకోవాలి, రైట్? సో సోషల్ హిస్టరీ, ఎకానమిక్ హిస్టరీ అండ్ కల్చరల్ హిస్టరీ. మరి సోషల్ హిస్టరీ అన్నప్పుడు అంటే సమాజము ఏదైతే ఉందో, every society has its own what we call classifications అంటారు. జనరల్గా సోషియాలజీలో డిస్కస్ చేస్తాం. అంటే ప్రతి సమాజాన్ని సోషియాలజిస్ట్ ఏమంటారంటే, సామాజికవేత్తలు ఏమంటారంటే ప్రతి సమాజాన్ని 2 పార్ట్స్గా అర్థం చేసుకోవాలని చెప్తారు. ఎవ్రీ సొసైటీ హ్యాస్ గాట్ 2 elements. ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటాం. సోషల్ స్ట్రాటిఫికేషన్ మనం తెలుగులో ఏమంటామంటే సామాజిక విభజన లేదా సామాజిక వర్గీకరణ. ఏ ప్రాతిపదిక మీద సమాజాన్ని విభజించాలి? వాట్ ఇస్ ద క్రైటీరియా బేస్డ్ ఆన్ విచ్ ఎంటైర్ సొసైటీ గాట్ క్లాసిఫైడ్? చాలా ఈజీ. ఏదో ఒక క్రైటీరియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిందూ సొసైటీ. కెన్ ఎనీవన్, వాట్ ఇస్ ద క్రైటీరియా బేస్డ్ ఆన్ విచ్ హిందూ సొసైటీ గాట్ క్లాసిఫైడ్? ఈవెన్ టుడే we talk about caste. That's good. Caste is a criteria. Everyone knows Brahmins, Kshatriyas, Vaishyas and Shudras. అంటే కులము ఆధారంగా హిందూ సమాజం వర్గీకరించబడింది. అండ్ వెన్ యూ గో టు ఇస్లాం, రేస్ as a criteria. When you go to American societies, color is a criteria. When you go to European societies, class is a criteria. అంటే ఏదో ఒక క్రైటీరియా ప్రాతిపదిక మీద సమాజాన్ని విభజిస్తారు. That's it. Once you're done with social stratification,
go to position of women. The respective societies, how the respective societies, what we call say, gave treatment to their women. ఒకవేళ respective societies, did they follow matriarchal society or matrilineal society, or did they follow patriarchal society? పితృస్వామ్య వ్యవస్థ అంటాం తెలుగులో. ఒకవేళ మ్యాట్రియార్కల్ సొసైటీ అంటే వాట్ వుడ్ బి ద పొజిషన్ ఆఫ్ విమెన్, ఒకవేళ ప్యాట్రియార్కల్ సొసైటీ అంటే వాట్ బి ద పొజిషన్ ఆఫ్ విమెన్, ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. సోషల్ హిస్టరీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక రెఫర్ చేశాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. వీఆర్ గోయింగ్ టు లర్న్ సొసైటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సొసైటీ గాట్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్లాస్ అంటాం, రిచ్ పూర్. మరి సెకండ్ కాంపొనెంట్ పొజిషన్ ఆఫ్ విమెన్, ఇట్ వాజ్ అ మ్యాట్రిలీనియల్ లేదా మ్యాట్రియార్కల్ సొసైటీ అంటాం. ఏ ప్రాతిపదిక అనేది మనం ఒక డిస్కస్ చేస్తాం. నా బై ద టైమ్ యూ గో టు వేదిక్ సివిలైజేషన్, వాట్ ఈస్ ద క్రైటీరియా బేస్డ్ ఆన్ విచ్ వేదిక్ సొసైటీ గాట్ క్లాసిఫైడ్ అన్నప్పుడు వీ హ్యావ్ దట్ ఈస్ లైక్ సే క్లాస్ యాజ్ అ క్రైటీరియా. ఎస్పెషలీ మనకు ఈ వేదిక్ సివిలైజేషన్లో భాగంగా వీ హ్యావ్ ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. మనం తెలుగులో ఏమంటామంటే తొలివేద నాగరికత, మలివేద నాగరికత. ఎర్లీ వేదిక్ పీరియడ్లో సొసైటీ గాట్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్లాస్, ప్రొఫెషన్ ఆర్ ఆక్యుపేషన్ అంటాం. We found 3 major professions అంటాం. By the time you go to later Vedic society, it got classified on the basis of caste. Kulam Adharanga. We are going to learn what is the difference between, or what are the differences between class-based societies and caste-based societies. Right? Reason being, we have to focus, that is socio-economic and cultural institutions. Political history, what is what, and discuss చేస్తాం, especially for prelims point of view. Right? So besides political history, socio-economic and cultural history మీద ఫోకస్ చేస్తాం. రైట్? ఇన్ ద వేదిక్ సివిలైజేషన్, మళ్ళీ వేదిక్ సివిలైజేషన్ తర్వాత మనకు వీ హ్యావ్ ప్రీ మౌరియన్ ఏజ్ అంటాం. ప్రీ మౌరియన్ ఏజ్, ఇక్కడ మనకు 2 మేజర్ టాపిక్స్ ఉంటాయి. చాలామందికి ఐడియా ఉండొచ్చు, మహాజనపదాస్ అనే టాపిక్ ఉంటుంది. 16 మహాజనపదాస్. మనం సంస్కృతంలో ఏమంటామంటే షోడశ మహాజనపదాలు అంటాం. వన్ ఆఫ్ ది ఫేమస్ ఏరియాస్ ఫర్ జనరల్ స్టడీస్ మెయిన్స్. క్వశ్చన్ పేపర్ని చూడాలి, ట్రెడిషనల్ క్వశ్చన్ యూ కమ్ అక్రాస్. మగధ సామ్రాజ్య ఆవిర్భావానికి గల కారణాలు, ట్రెడిషనల్ క్వశ్చన్. ఒక ½ డజన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, జస్ట్ డంప్ ఇట్. మీరు కొత్తగా ఆలోచించడం అవసరం లేదు. ఉన్న ఇన్ఫర్మేషన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో కొన్ని స్టేట్మెంట్స్ను రాస్తే విల్ బి గివెన్ గుడ్ మార్క్స్. దట్స్ ద అరోమా ఆఫ్ మెయిన్స్. ఐ వుడ్ సే మెయిన్స్ ఎగ్జామ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఈజియర్ దాన్ దట్ ఆఫ్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్లో ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే ఏది వదిలిపెట్టినా భయం వేస్తుంది అనమాట. పొరపాటు ఏది వస్తే భయం వేస్తుంది. అది మెయిన్స్లో సెలెక్టెడ్గా వెళ్ళామా, మెల్లగా రాసామా, వచ్చామా. బట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఈ ప్రీ మౌరియన్ ఏజ్లో భాగంగా వీ హ్యావ్ 2 వాట్ వీ కాల్ సే ఫేమస్ టాపిక్స్ అంటాం. వన్ ఈజ్ మహాజనపదాస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ జైనిజం అండ్ బుద్ధిజం. ఎలాగైతే ఫ్యాక్టర్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ Magadhan Empire, one of the famous areas for general studies mains, and another general studies mains and prelims, Jainism and Buddhism. And I would say you can't imagine a question paper without Jainism and Buddhism. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో జైన బౌద్ధ మతాల ఆవిర్భావానికి గల కారణాలు, ఫ్యాక్టర్స్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ న్యూ రిలీజియన్స్ ఇన్ 6th century BC. జనరల్ స్టడీస్ మెయిన్స్ వన్స్ అగైన్ ఒక ½ డజన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. యూ కెన్ డంప్ ద సేమ్ కంటెంట్. మరి జనరల్ స్టడీస్ మెయిన్స్ మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. జనరల్ స్టడీస్ మెయిన్స్ మీరు రాస్తున్నప్పుడు యూ హ్యావ్ టు రైట్
ద స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ అనేది మనకు స్టాండర్డ్ బుక్స్లో చదవాల్సి ఉంటుంది, ఎస్పెషలీ గ్రూప్ 1. ఐ డూ యాక్సెప్ట్ జనరల్ స్టడీస్ అంటే జనరల్గా రాయాలి కదా, అవును, జనరల్ స్టడీస్ అంటే జనరల్గా రాయాలి. జనరల్గా రాస్తూ యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ద స్టేట్మెంట్స్. ఎందుకంటే వెన్ యూ ఇన్సర్ట్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ హిస్టోరియన్స్ విల్ బి గివెన్ గుడ్ మార్క్స్. ఈ పర్ఫార్మెన్స్ మొత్తం కూడా టు గెట్ గుడ్ మార్క్స్, రైట్? రీజన్ బీయింగ్, ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనకు మెయిన్స్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బీ ఇవాల్యుయేటెడ్ బై ప్రొఫెసర్స్. జనరల్గా రాస్తూ మీరు కొంచెం అంటే ఏదో ఒక చిన్న స్టేట్మెంట్ ఆఫ్ రెస్పెక్టివ్ హిస్టోరియన్స్ రాశారనుకోండి, ఆబ్వియస్లీ మనకు మన స్క్రిప్ట్ అనేది ఎలివేట్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇందాక రిఫర్ చేసాం, వన్ ఆఫ్ ది ఫేమస్ ఏరియాస్ ఫర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫర్ జనరల్ స్టడీస్ మెయిన్స్, దట్ ఈస్ టౌన్ ప్లానింగ్ అని రెఫర్ చేశాం. నగర నిర్మాణం, టౌన్ ప్లానింగ్, నగర నిర్మాణం. వైల్ యూర్ రైటింగ్ an answer for town planning, చాలా జనరల్గా రాస్తూ you have to write the statement of R.S. Sharma, Ram Charan Sharma, one of the authoritative historians. ఆయన ఒక చిన్న క్రిస్పీ లైన్ చెప్తాడు, ఇండస్ వ్యాలీ టౌన్ ప్లానింగ్ గురించి ఒక చిన్న లైన్ చెప్తాడు. Perhaps no other civilization has given such importance to cleanliness and healthiness అంటాడు. అంటే ఇండస్ ప్రజలు పారిశుద్ధ్యానికి, ఆరోగ్యానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు అనేది ఒక చిన్న లైన్ చెప్తాడు. Yes, you can easily remember the line. While you're writing mains, you just insert that. అలాగా మనకు అట్లీస్ట్ ఒక dozen to 2 dozen statements ఉంటాయి which we are going to learn in subsequent classes. అంటే కంటెక్స్ట్కు తగ్గట్టు స్టేట్మెంట్స్ రాయాలి. ప్రతి క్వశ్చన్కి ఒక అవసరం లేదు. ఇఫ్ యూ ఫీల్ దట్ ఇఫ్ యూ రైట్ ద స్టేట్మెంట్ దట్ విల్ బి ఎలివేటెడ్, yes you have to write. So pre Mauryan age. Next, Mauryan age, another important topic, another important chapter అంటాం, Mauryan age అంటాం. ఈ Mauryan age లో one of the famous areas for prelims exam and mains exam. మెయిన్స్లో మనకు మౌర్యన్ అశోక మీద క్వశ్చన్స్ పడ్డాయి. అంటే అశోకుడు చెట్లు నాటించాడు, రోడ్డు, ఇవన్నీ కాదనమాట. వాట్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై అశోక టు ధమ్మా, వన్ ఆఫ్ ది ఫేమస్ ఏరియాస్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. అశోకుని యొక్క ధర్మం ఏంటి? డిడ్ అశోకాస్ బుద్ధిజం అండ్ ధర్మ వర్ ద సేమ్? అశోకుని యొక్క ధర్మము, అశోకుని యొక్క బౌద్ధము రెండు ఒకటేనా? The answer is no. Ashoka's Buddhism is completely different that of Ashoka's Dhamma, which I'll be going to speak as part of Mauryan Empire. బౌద్ధము వేరు, అశోకుని యొక్క ధర్మము వేరు. బుద్ధిజం ఇట్స్ ఎ రిలీజన్. మళ్ళీ అశోకుని ధర్మం ఏంటి? ఆయన హీ హ్యాడ్ కమ్ అప్ విత్ అశోకాస్ ధమ్మాను మనం ఒక లైన్లో రాసుకోవాలంటే ఇట్స్ అన్ సోషియో ఎథికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటాం. कोड का मतलब क्या होता है? కోడ్ మనం సంస్కృతంలో స్మృతి అంటాం. మనుస్మృతి, బృహస్పతి స్మృతి, నారదా స్మృతి, పరాశర స్మృతి, ఇంగ్లీష్లో కోడ్ అంటాం. చాలామందికి ఐడియా ఉండొచ్చు, ఇండియన్ పీనల్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. కోడ్ అంటే including online students, rules, that's it. A set of rules are, you understand in this way, do's and don'ts. If you commit the mistake, if you commit the crime, you'll be going to punish this. And this law, IPC, Indian Penal Code kind of, right? So ఈ సోషియో ఎథికల్ కోడ్ ఆఫ్ కండక్టే మనకు అశోకుని యొక్క ధర్మము అని, రైట్? అనదర్ ఫేమస్ చాప్టర్ ఆఫ్ ఏన్షియన్ ఇండియన్ హిస్టరీ, పోస్ట్ మౌర్యన్ ఏజ్.
మనం తెలుగులో ఏమంటాం అంటే మౌర్యుల తదనంతర యుగము అంటాం. పోస్ట్ మౌర్యన్ ఏజ్. పోస్ట్ మౌర్యన్ ఏజ్ వన్ ఆఫ్ ది లెందియెస్ట్ వాట్ వి కాల్ సే చాప్టర్స్ 200 BC to 300 AD. For about the history of 500 years, we are going to learn under post-Mauryan age. మరి ఈ పోస్ట్ మౌర్యన్ ఏజ్లో భాగంగా వన్ ఆఫ్ ది ఫేమస్ ఏరియాస్ ఫర్ జనరల్ స్టడీస్ మెయిన్స్ వచ్చేసి ద 3 ఆర్ట్ ఫార్మ్స్, గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్, మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. గాంధారా శైలి, మథురా శైలి, అమరావతి శైలి అంటారు. అందుకని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తూ ఉండాలి. Besides general studies mains, we've also found the questions in general studies prelims. Prelims exam లో కూడా మనకు ఈ 3 ఆర్ట్ ఫార్మ్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ మనకు పొలిటికల్ హిస్టరీ నుంచి కూడా ఇక్కడ క్వశ్చన్స్ పడ్డాయి. వన్ ఆఫ్ ది ఫేమస్ డినాసిటీస్ రూల్డ్ ఓవర్ డెక్కన్, శాతవాహనాస్ అంటాం. శాతవాహనాస్ వన్ ఆఫ్ ది ఫేమస్ చాప్టర్స్ ఆర్ ఫేమస్ టాపిక్స్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్ హిస్టరీ బట్ ఆల్సో ఆఫ్ ఏపీ హిస్టరీ అంటాం. సో పోస్ట్ మౌర్యన్ ఏజ్లో ఈ టాపిక్స్ని డిస్కస్ చేస్తాం. అండ్ వీ హ్యావ్ ద 6th చాప్టర్ దట్ ఈస్ గుప్తన్ ఏజ్. గుప్తన్ ఏజ్. అండ్ ఫైనలీ పోస్ట్ గుప్తన్ ఏజ్. మళ్ళీ గుప్తన్ ఏజ్లో భాగంగా అనదర్ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అంటే మౌర్యుల తర్వాత మనకు ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి గుప్తన్ ఏజ్ అంటాం. మరి గుప్తన్ ఏజ్లో భాగంగా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ పొలిటికల్ హిస్టరీ. ఈ పొలిటికల్ హిస్టరీలో భాగంగా వీఆర్ గోయింగ్ టు లర్న్ రైట్ ఫ్రమ్ శ్రీగుప్తా టు విష్ణుగుప్తా. శ్రీగుప్త, ఘటోత్కచగుప్త, చంద్రగుప్తా ది ఫస్ట్, సముద్రగుప్త, చంద్రగుప్తా ది సెకండ్, కుమారగుప్త, ఇంకా మనకు చాలామంది ఉన్నారు. ద లాస్ట్ రూలర్ హ్యాపెన్ టు విష్ణుగుప్త. పొలిటికల్ హిస్టరీ. దీంతో పాటు అడ్మినిస్ట్రేషన్ మీద మనం ఫోకస్ చేస్తాం బికాస్ వీ ఫౌండ్ 1 క్వశ్చన్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ ఈ జనరల్ స్టడీస్ మెయిన్స్. అంటే గుప్తుల అడ్మినిస్ట్రేషన్ గురించి అడగలేదు, మళ్ళీ ఎవరు అడ్మినిస్ట్రేషన్ గురించి అడిగారు? బిసైడ్స్ గుప్తన్ అడ్మినిస్ట్రేషన్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి క్వశ్చన్ అడిగారు. కంపారిటివ్ క్వశ్చన్ అడిగారు. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ విత్ గుప్తన్ అడ్మినిస్ట్రేషన్? సో ఆన్ వన్ హ్యాండ్ యూ హ్యావ్ టు స్పీక్ ఆన్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ what are the differences which we found or how the changes which we found in Guptan administration, that will be discussed. And followed by socio-economic and cultural history. మనం ఇందాక రెఫర్ చేసాం, ఈ 3 ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. గుప్తుల సమాజంలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, హౌ డిడ్ దే ట్రీట్ దేర్ విమెన్. గుప్తుల సమాజంలో we found one of the famous social institutions, దేవదాసి సిస్టమ్. దేవదాసి వ్యవస్థ అనేది మనకు గుప్తుల కాలంలో మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. అసలు ఏంటి దేవదాసి వ్యవస్థ అంటే? సతీ వ్యవస్థ అనేది చాలా ప్రబలంగా ఉండేది అంటాం. సతీ సిస్టమ్ born and brought up in later Vedic period according to history, and it got further consolidated during Guptan age. And the same elements which we are going to learn as part of culture, మనకు హైందవము గుప్తుల కాలం నుంచి ఒక ఆర్గనైజ్డ్ వేగా రావడం జరిగింది అంటాం. టుడే వాట్ ఎవర్ లైక్ సే a tag which you wanted to give the broader way of life, say sociologists కానివ్వండి, anthropologists కానివ్వండి, they prefer to call this broader way of life as Hinduism. Hinduism is not an organized religion which I'll be going to speak. Then what అన్నప్పుడు Hinduism is it's an broader way of life అంటాం. Philosophy is different that of organized religion. Philosophy మనం తెలుగులో ఏమంటాం? తత్వము అంటాం. You can't call each and every philosophy as an organized religion. అంటే ఒక తత్వాన్ని మీరు వ్యవస్థీకృతమైన మతము అని అనలేరు. మళ్ళీ ఎప్పుడు ఒక తత్వాన్ని లేదా ఒక ఫిలాసఫీని మనము ఒక ఆర్గనైజ్డ్ రిలీజియన్ అనాలి అంటే ఆ తత్వంలో కొన్ని ఎలిమెంట్స్ ఉండాలి. Whenever you find these elements in any philosophy, you can call particular philosophy as an organized religion. For example, Islam comes under organized religion category. Christianity comes under organized religion category. Jainism comes under, Buddhism comes under, Judaism, Taoism, Shintoism, whatever isms you talk about,
దే ఆల్ హ్యావ్ గాట్ ద ట్యాగ్ కాల్డ్ ఆర్గనైజ్డ్ రిలీజియన్స్ బట్ నాట్ హిందూయిజం అంటాం. ఎందుకు హైందవాన్ని ఒక వ్యవస్థీకృతమైన మతము అనకూడదు అనేది మనం గుప్తుల కాలంలో డిస్కస్ చేస్తాం, రైట్? అండ్ వి ఆల్సో ఫౌండ్ వన్ ట్రెడిషనల్ ఏరియా వెన్ ఇట్ ఫ్రమ్ గుప్తన్ ఏజ్. అంటే గుప్తుల కాలాన్ని ఈ ట్రెడిషనల్ హిస్టోరియన్స్ ఎవరైతున్నారో దే ప్రిఫర్ టు కాల్ గుప్తన్ ఏజ్ యాజ్ గోల్డెన్ ఏజ్. గోల్డెన్ ఏజ్. వన్స్ అగైన్ క్వశ్చన్ పేపర్ని చూడాలి. యు కమ్ అక్రాస్ దిస్ క్వశ్చన్. ఎందుకు గుప్తుల కాలాన్ని గోల్డెన్ ఏజ్ అనాలి, స్వర్ణయుగం అని అన్నారు అని భావించాలని మన క్వశ్చన్ రావడం జరిగింది. సో వాట్ వాజ్ ద క్రైటీరియా బేస్డ్ ఆన్ విచ్ యూ కెన్ కాల్ పర్టికులర్ ఏజ్ యాజ్ ఎ గోల్డెన్ ఏజ్? మళ్ళీ ఈ క్రైటీరియాని ఏ విధంగా వేరే వాళ్ళు అపోజ్ చేశారనేది కూడా డిస్కస్ చేస్తాం. అండ్ ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ పోస్ట్ గుప్తన్ ఏజ్, ఇఫ్ యూ రిమూవ్ దట్ ఈస్ లైక్ సే వాట్ డు వి కాల్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్. యాజ్ ఐ వాస్ టెలింగ్, ఇండియన్ హిస్టరీలో భాగంగా మనకు టోటలీ 20 చాప్టర్స్ ఉన్నాయి. ఏన్షియంట్లో భాగంగా 8 చాప్టర్స్, మళ్ళీ 8 చాప్టర్స్ అని చెప్పి ఇక్కడ 7 చాప్టర్కి వచ్చినప్పుడు మనకు ప్రీ హిస్టారిక్ కల్చర్స్ను తీసివేయడం జరిగింది, రైట్? సో దేర్ బై ఇట్ బికేమ్ 7 చాప్టర్స్. సో మరి పోస్ట్ గుప్తన్ ఏజ్లో భాగంగా 3 ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు మనకు. పోస్ట్ గుప్తన్ ఏజ్లో భాగంగా నార్త్ ఇండియాలో హర్షవర్ధన అంటాం, డెక్కన్లో పులకేషిన్ ద సెకండ్ అంటాం, అండ్ సౌత్ ఇండియాలో నరసింహవర్మన్. కేవలం 3 పొలిటికల్ పర్సనాలిటీస్ మాత్రమే మనం పోస్ట్ గుప్తన్ ఏజ్లో భాగంగా రెఫర్ చేస్తాం. అండ్ దీస్ 3 పొలిటికల్ పర్సనాలిటీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్, నాట్ ఫర్ మెయిన్స్. బట్ ఎస్పెషలీ దర్ కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్. అంటే పల్లవులు సాంస్కృతిక సేవకు ఎలాంటి కృషి చేశారు? యు మైట్ బి నోయింగ్ we found 3 major temple styles, temple architecture. We have Nagara style, otherwise called as Shikara style, North India, Vesara style, Deccan, and Dravidian style, South India. Nagara or Shikara style in North India అన్నప్పుడు మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే ఒక స్టైల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఆ స్టైల్కి న్యూ ఫీచర్స్ని ఎవరు యాడ్ చేశారు, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అప్పుడు ద సేమ్ టువర్డ్స్ వెసారా స్టైల్ ఇన్ డెక్కన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు మొట్టమొదటిసారిగా, మళ్ళీ ఎవరు దీన్ని ఫర్దర్గా డెవలప్ చేశారు. అప్పుడు ద సేమ్ టువర్డ్స్ ద్రవిడియన్ స్టైల్ ఇన్ సౌత్ ఇండియా. కెన్ ఎనీవన్ హూ ఇంట్రడ్యూస్డ్ నగరా స్టైల్, అదర్వైజ్ కాల్డ్ as శిఖరా స్టైల్ ఇన్ నార్త్ ఇండియా? నగరా స్టైల్ లేదా శిఖరా స్టైల్ను మనము పంచాయతన్ స్టైల్ అని కూడా అంటాం. ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు నార్త్ ఇండియాలో? ఎవరు మొట్టమొదటిసారిగా టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేశారు నార్త్ ఇండియాలో బై యూజింగ్ నగరా స్టైల్ ఆర్ శిఖరా స్టైల్, ఇంక్లూడింగ్ ఆన్లైన్ స్టూడెంట్స్? కొంచెం గట్టిగా. Guptans. Guptans were the earliest rulers to build existing temples in India today. అంటే దేవాలయాల నిర్మాణంకి వచ్చేసరికి మనకు 2 బ్రాడర్ ఒపీనియన్స్ ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా దేవాలయాలు ఎవరు కట్టించారు అన్నప్పుడు ఇక్ష్వాకులు కట్టించారు. వి జనరల్ డిస్కస్ as part of AP history. When it comes to temple construction was began for the first time in India in Andhra region, and the respective temples were built by Ikshvaku rulers. But unfortunately, whatever the temples that are built by Ikshvaku rulers, they were destroyed. The earliest surviving temples in India built by గుప్తన్స్. మళ్ళీ వీళ్ళు ఏ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు అన్నప్పుడు నగరా స్టైల్ ఆర్ శిఖరా స్టైల్ ఆర్ పంచాయతన్ స్టైల్, ఫేమస్ ఏరియాస్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. మళ్ళీ ఈ నగరా స్టైల్కు ఫీచర్స్ ఎవరు యాడ్ చేశారు అనేది మనకు వన్స్ అగైన్ ప్రీవియస్ క్వశ్చన్ ప్రిలిమ్స్లో రాజ్పుట్స్ యాడ్ చేయడం జరిగింది. టు బీ స్పెసిఫిక్, చందేలా రూలర్స్, చందేలా డినాస్టీ, వన్ ఆఫ్ ది ఫేమస్ రాజ్పుట్ డినాస్టీస్, built temples at a place called Khajuraho. చాలా మందికి ఐడియా ఉండొచ్చు. ఖజురాహో టెంపుల్ కాంప్లెక్స్ అంటాం. ఫర్ అబౌట్ 84 temples built by Chandela rulers located at Khajuraho, and all these temples got recognition from
యునెస్కో అంటాం. నా కమ్ డౌన్ టు వెసారా స్టైల్. మనకు డెక్కన్లో వెసారా స్టైల్ ఉంటుంది. సే మోడర్న్ హాఫ్ ఆఫ్ మహారాష్ట్ర, ఎంటైర్ కర్ణాటక అండ్ లైక్ ఫ్యూ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ, ఈ ఏరియాస్ మొత్తం కూడా మనం డెక్కన్ అంటాం. డెక్కన్లో ఒక టిపికల్ స్టైల్ ఉంది, దాన్ని మనం వెసారా స్టైల్ అంటాం. మళ్ళీ వెసారా స్టైల్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? వెసారా స్టైల్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు డెక్కన్లో? బాదామి చాళుక్యాస్. ఈ బాదామి చాళుక్యాస్కి సంబంధించిన గొప్ప రాజే రెండవ పులకేశి అంటాం. పులకేశిన్ ద సెకండ్ అంటాం. అండ్ ద సేమ్ టెంపుల్స్ వర్ ఫర్దర్ బిల్డ్ విత్ యాడెడ్ ఫీచర్స్ వచ్చేసి మనకు రాష్ట్రకూటాస్. రాష్ట్రకూటాస్ ఎలాగైతే నార్త్ ఇండియాలో నగరా స్టైల్లో టెంపుల్స్ను గుప్తన్స్ కన్స్ట్రక్ట్ చేశారో, ఫర్దర్గా ఫీచర్స్ను రాజ్పుట్స్ యాడ్ చేశారో, వెన్ ఇట్ కమ్స్ టు డెక్కన్, బాదామి చాళుక్యాస్ బిల్డ్ సో మెనీ టెంపుల్స్ ఇన్ వెసారా స్టైల్ అండ్ ఫర్దర్ డెవలప్డ్ బై రాష్ట్రకూటాస్. కమ్ డౌన్ టు పెనిన్సులర్ ఇండియా, సౌత్ ఇండియా, ద్రవిడియన్ స్టైల్ అంటాం. మరి ద్రవిడియన్ స్టైల్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అనేది వన్ ఆఫ్ ది ఫేమస్ ఏరియాస్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, దట్ ఈస్ పల్లవాస్. పల్లవాస్ ఆఫ్ కంచి. And one of the famous rulers of Pallavan dynasty or Pallavas of Kanchi happened to be Narasimhavarman the first. అంటే పోస్ట్ గుప్తన్ ఏజ్లో భాగంగా 3 ఏరియాస్ మీద ఫోకస్ చేస్తాం వెన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్ హిస్టరీ అండ్ కల్చరల్ కాంట్రిబ్యూషన్స్. హర్షవర్ధన ఆఫ్ నార్త్ ఇండియా హు బిలాంగ్ టు పుష్యభూతి dynasty. Pulakeshin the second of Deccan who belonged to Chalukyan dynasty whose capital was Badami. And Narasimhavarman the first belonged to Pallavan dynasty whose capital was Kanchi. అంటే దక్షిణ భారతదేశంలో ఈ దేవాలయాలను పల్లవులు మొట్టమొదటిసారిగా ద్రవిడియన్ శైలిలో నిర్మించారు అంటాం. అండ్ మళ్ళీ ఎవరు ఫర్దర్గా ఫీచర్స్ యాడ్ చేశారు? కెన్ ఎనీవన్? ఎవరు ఫర్దర్గా ఈ ఫీచర్స్ని యాడ్ చేశారు? చోలాస్. టు బి స్పెసిఫిక్ తంజావూర్ చోలాస్ అంటాం. దట్స్ ఇట్. 1-2 సార్లు చదివితే ఈజీ గుర్తుంది. Purely exam point of view, we are not here to do PhD in only one topic called temple architecture. No, there are so many topics to be learned. Exam point of view. మనం ఇందాక రెఫర్ చేసాం పోస్ట్ మోడర్న్ ఏజ్లో భాగంగా గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్, మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. గాంధారా శైలిలో బుద్ధుడు ఏ విధంగా ఉంటాడు, మథురా శైలిలో హౌ బుద్ధ లుక్స్ లైక్, అండ్ అమరావతి స్టైల్ అంటాం. రైట్. సో దీస్ ఆర్ ది ఏరియాస్ టు బి ఫోకస్డ్ when it comes to Indian history. అంటే Indian history no, as I was telling, like we have totally 20 chapters. The respective chapters are broadly divided into 3 components. Ancient 8 chapters, అంటే including prehistoric cultures. Medieval 5 chapters. So remaining chapters belong to modern history అంటాం. As I was telling, let me tell you once again, Indian history అనేది మనకు కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేస్తుంది, both prelims and mains point of view. So when you listen and when you what we call say attend Indian history classes with the same what we call content, with 60% Indian history content, we are going to learn AP history content. So with this we'll have a pass. In the next session we'll have AP history. Right? Thank you. Even tomorrow we'll discuss what we call say APPSC Group 2. Any questions? Any queries from your side? Including online students, any queries? You might have come with XYZ doubts. No doubts unaya? Indian history, Group 1 prelims, Group 1 mains, including Group 2 prelims. Any queries? When it comes to AP history, we'll have tomorrow session, right? Whatever the queries which you are associated with AP history, you can pose me tomorrow session, right? Chalo, with this we'll have a pass. Thank you.